గారు. సరే ఇవాళ చాలా మంది చాలా మాట్లాడతారు, చాలా విషయాలు మాట్లాడుతుండొచ్చు. నాకు నిజంగా నిన్న మొన్న కొన్ని ఇక్కడ బయట అడ్వర్టైజ్మెంట్లు పెట్టిరు, అది చూస్తే ఏడవాళ్ళు నవ్వని అర్థం కాలే. వీళ్ళట ఈ సిపాయిలట పెట్టుబడులు తెచ్చిర్రట, అది చూసి మనకు కడుపులో అజీర్తి అయిందట, మనం ఏదో దాగానట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు, ఉన్నావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు, ఎట్లున్నావు? ఉల్టా ఉన్నావు, తుపాకీ పట్టుకొని విద్యార్థుల మీదకి పోయినోడవు నువ్వు. సరే నీ అదృష్టం బాగుంది, కभी का एक बार అడ్డిమారి గుడ్డి దెబ్బ लगता तुम बन गए, अच्छी बात है, कोई तकलीफ नहीं है. ఉండు, పదవిలో ఉన్నావు, సంతోషంగా ఉండు, సంతోషంగా పని చేసుకో. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా ఏంది అంటే, టీఆర్ఎస్ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో? ఒక తల్లి ఎట్లయితే ఒక బిడ్డకు జన్మనిచ్చే ముందు 9 నెలల పాటు మోస్తదో తల్లిని కడుపులో ఆ బిడ్డను, తర్వాత పురిటి నొప్పులు పడుతూ, పురిటి నొప్పులు అనేది మరి ఆడపిల్లలు నడితే మీ తల్లినో మీ చెల్లినో నడితే చెప్తారు, ప్రపంచంలోనే ఒక మనిషి అనుభవించే బాధ అంతకంటే బాధ ఏది ఉండదట, పురిటి నొప్పులు. ఒక గంత అవస్థ అనుభవించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. గట్ల టీఆర్ఎస్ అనే పార్టీ కూడా కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని, ఎదురు దెబ్బలు తిని, మీ చేత అవమానాల పాలై, మోసానికి గురై 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను చివరికి ఐక్యం చేసి సావు నోట్లో తలబెట్టి ఆ తల్లి పాత్ర పోషించి, నవమాసాలు మోసిన తల్లి పాత్ర పోషించి, పురిటి నొప్పులు పడి చివరికి తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పాత్ర టీఆర్ఎస్. నీ పాత్ర ఏంది? నీ కాంగ్రెస్ పాత్ర ఏంది? అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమీ లేదు. ఉంటే గింటే మంత్రసాని పాత్ర, ఉంటే గింటే ఆఖరికి వచ్చి మంత్రసాని పాత్ర పోషించింది తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, నువ్వు పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము. ఎందుకంటే మేము తెలంగాణ మా బిడ్డ, ఇది మా రాష్ట్రం, మేము తెచ్చిన రాష్ట్రం అనే భావనతో ఉండేటోళ్ళం, తెలంగాణను ప్రేమించేటోళ్ళం. తెలంగాణకు మాకంటే ఒక 2 పనులు ఎక్కువ చేస్తే సంతోషపడేటోళ్ళం, సంబరపడేటోళ్ళం. దమ్ముంటే చూపెట్టు. ప్రజలు అడుగుతున్నారు. 1,78,000 కోట్లని బిల్డపిచ్చుడు కాదు. 2024లో ఇట్లే చెప్పినావు నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, 42,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో మీరు చెప్పినారు. ఇలా ప్రజలు మీ మీద ఎందుకు అనుమానపడుతున్నారు? ఎందుకంటే నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? మైసూరు బోండంలో మైసూరు ఉంటుందా? బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా? ఏంది? మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఏమన్నా దానికి గ్యారెంటీ ఉన్నదా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లని ఉదరగొట్టినా 40 పైసలు కూడా రాలేదు. కాబట్టి నేను ఎవడు నమ్మతలేడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకొని, ప్రభుత్వ ఖర్చుతోని, ప్రజల పైసలతోని హోర్డింగులు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో. అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు? పని లేక మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్తి అయిందట, మాకు అరుగుతలేదట. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో, ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే, ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకెక్కువ తీసుకురా, సంతోషపడతాం, సంబరపడతాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం, అది కూడా చెప్తున్నా. చేతనైతే మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. నువ్వే కదా చెప్పినావు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు, నేను 15,000 ఇస్తాను. మరి ఏమాయ 15,000? ఇప్పటికే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన